హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. ప్రజెంట్ యూట్యూబ్లో చాలా ట్రెండింగ్లో ఉన్న లోటస్ పాండ్ని అయితే రీక్రియేట్ చేద్దాం. అయితే ఇందులో క్లాజ్ ఏంటంటే రెజిన్ వాడకుండా, వాల్ పుట్టి వాడకుండా, క్లే వాడకుండా చేయాలి. దట్టు నేను తీసుకుంది ఏంటంటే బ్రోకెన్ లిడ్ అనమాట, ప్లాస్టిక్ది. దాన్ని రీయూజ్ చేస్తూ ఒక సూపర్ బయట ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మనకి దొరికే ఒక లోటస్ పాండ్ని ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న ప్లాస్టిక్ క్యాప్కి సరిపడా ఇలా న్యూస్ పేపర్ని కట్ చేసుకొని గమ్ అప్లై చేసేసి దాన్ని నీట్గా స్టిక్ చేసేసుకోవాలి న్యూస్ పేపర్ని లిడ్కి. అయితే నేను ఇక్కడ ట్రైల్ అయితే వేస్తున్నాను, సక్సెస్ అయ్యింది, అందుకని వీడియో అప్లోడ్ చేశాను ఆఫ్ కోర్స్. అయితే ఏంటంటే మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ ప్లాస్టిక్ క్యాప్ని తీసుకుంటే సరిపోతుంది. సో ఇది కింద పడినా సరే పగిలిపోదన్నమాట. ఈ వాల్ పుట్టితో చేసేవి కొన్ని కింద పడితే పగిలిపోతాయి కదా, ఇప్పుడు మనం చేసేది కింద పడినా పగిలిపోదు, అలాగే వాటర్ ప్రూఫ్. నెక్స్ట్ రెజిన్ లేకపోయినా సరే రెజిన్ ఎఫెక్ట్ అయితే కంపల్సరీగా వస్తుంది. సో వీడియోలో చూపించినట్టుగా పెయింటింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ డార్క్ షేడ్ ఆఫ్ గ్రీన్, ఆ తర్వాత లైట్ షేడ్స్ ఆఫ్ గ్రీన్, లైట్గా ఎల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక వేస్ట్ వాటర్ బాటిల్, అస్సలు ఎందుకు పనికిరాని వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాను. దాని మీద ఈ విధంగా మార్కర్తో ఫ్లవర్ షేప్ అయితే డ్రా చేసుకున్నాను. సో మనం డ్రా చేసిన ఏ సైజ్ అయినా సరే 2 ఫ్లవర్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. 3D ఎఫెక్ట్ కావాలి కదా, దానికోసం అనమాట. అంటే సేమ్ సైజులో 2 ఫ్లవర్స్, ఏ సైజ్ అయినా పర్వాలేదు, చిన్న నుంచి పెద్ద వరకు, చాలా చిన్న నుంచి చాలా పెద్ద ఫ్లవర్స్ నేను ప్రిపేర్ చేస్తున్నాను కదా ఈ వీడియోలో, ఇలా అనమాట. సో వాటర్ బాటిల్ అనేది చాలా ఈజీగా కట్ అవుతుంది నార్మల్ సైజెస్తో. మనకి ఏంటంటే బయట కొనుక్కునే కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకునే హ్యాండీక్రాఫ్ట్స్కి ఎక్కువ వాల్యూ, అలాగే ఎక్కువ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కదా. సేమ్ అలానే ట్రెండింగ్లో ఉన్నదాన్ని చాలా యూనిక్గా మన స్టైల్లో రీక్రియేట్ చేసినప్పుడు కూడా అంతే సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. సో నేను ఇక్కడ లోటస్ లీవ్ షేప్ అయితే కట్ చేసుకున్నాను. దానికోసం ఫస్ట్ రౌండ్గా కట్ చేసుకుని ఆ తర్వాత మధ్యలోకి ఒక చిన్న ట్రయాంగిల్ పీస్ని అయితే కట్ చేసుకున్నాను. సో పెయింట్ అప్లై చేసినప్పుడు వాటికి స్ట్రాంగ్గా స్టిక్ అయి ఉండడం కోసం నేను శాండింగ్ చేస్తున్నాను. మనం ఏవైతే ఫ్లవర్స్ అలాగే లీవ్స్ కట్ చేసుకున్నామో వాటికి శాండింగ్ ఎఫెక్ట్ ఇచ్చేస్తే పెయింట్ అనేది పర్ఫెక్ట్గా స్టిక్ అవుతుంది అండ్ అది ఊడిపోవడం అనేది జరగదు. సో మీకు నార్మల్ ప్లాస్టిక్ కంటే కూడా శాండింగ్ చేసిన తర్వాత నేను ఏ షేప్స్ కట్ చేశాను అనేది మీకు క్లారిటీగా కనిపిస్తుంది కదా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కట్ చేసిన ఐటమ్స్ చేతికి తెగకుండా చాలా జాగ్రత్త పడాలి. నాకు తెగలేదులేండి, బట్ చెప్తున్నాను. సో ఈ విధంగా బెండ్ చేసుకుంటే 3D ఎఫెక్ట్ అనేది వస్తుంది. సేమ్ సైజ్ ఫ్లవర్స్ని ఒకదాని మీద ఒకటి ఇలా ఒకటి బెండ్ చేయాలి, ఒకటేమో నార్మల్గా ఉండాలి. సో నార్మల్గా ఉన్న దాని మీద గ్లూ అప్లై చేసేసి బెండ్ చేసినది పైన ఇలా స్టిక్ చేసుకోవడమే. ఒక 10 to 15 మినిట్స్ లోపల ఇవి ఆరిపోతాయి ఫ్లవర్స్. అప్పుడు మనం పెయింటింగ్ అనేది వేసుకోవచ్చు, అప్పుడు కదలకుండా ఉంటాయి అన్నమాట స్టడీగా. ప్లేట్ సైజ్ ఎగ్జాక్ట్లీగా ఇదని కాదు, మనకి ఎంత పెద్ద పాండ్ కావాలనుకుంటే అంత పెద్ద ప్లేట్ అయితే తీసుకుంటే సరిపోతుంది. ఐ మీన్ లిడ్. నేను ఇక్కడ బిర్యానీ బాక్స్ లిడ్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న సైజ్ కార్డ్బోర్డ్ తీసుకున్నాను. దీంట్లో బోట్ మంచి ఎఫెక్ట్ రావడం కోసం బోట్ అనేది చాలా సింపుల్గా సింగిల్ కార్డ్బోర్డ్ పీస్తోనే నేను ప్రిపేర్ చేస్తున్నాను. అయితే సైడ్ మనకి 3D ఎఫెక్ట్ కోసం ఇలా సిజర్స్తో గట్టిగా నొక్కితే అవి నించుంటాయి అన్నమాట. కొంచెం బెండ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి బోట్. కొంచెం చూడడానికి బోట్లు అనేది కదా. నెక్స్ట్ వాటి కోసం స్టిక్స్ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పెయింటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. పెయింటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ రా మెటీరియల్స్ని యూజ్ చేసి క్రాఫ్ట్ అయితే చేస్తున్నామో కంప్లీట్గా అస్సలు తెలీదు. అయితే ఈ వీడియోలో ఒక సీక్రెట్ ఉంది కదా, అదేంటంటే రెజిన్ లేకపోయినా సరే రెజిన్ ఎఫెక్ట్ ఎలా ఇస్తాను అనేది వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. సో కంప్లీట్ రెజిన్ లానే ఉంటుందండి, అలానే స్టిక్ అయిపోయి ఉంటుంది. అయితే దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. లీవ్స్ అన్నిటికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ గ్రీన్ వేసేసిన తర్వాత అవుటర్ లైన్ వచ్చేసి కొంచెం మనం ప్లేట్కి తీసుకున్న డార్క్ గ్రీన్ కాదు, అలా అని లీవ్స్కి వేసిన లైట్ గ్రీన్ కాదు, మిడిల్లో ఉండే గ్రీన్ తీసుకుని నేను ఎడ్జెస్కి ఇలా అయితే టచింగ్ ఇచ్చాను. సో దట్ మంచి ఎఫెక్ట్ లీవ్స్ అనేవి కూడా బాగా స్పెసిఫిక్గా కనిపిస్తాయి, బాగుంటుందని చెప్పేసి.
ఆఫ్ ది క్రాఫ్ట్ ప్రిపేర్ అయ్యేటప్పటికి ఈ విధంగా ఉంది. సో మంచి ఎఫెక్ట్ కోసం నేను లైట్ గ్రీన్తో ఇలా డాట్స్ అయితే పెడుతున్నాను. నెక్స్ట్ ఇంకా కొంచెం ఎఫెక్ట్ కోసం ఏం చేశానంటే కొంచెం గోల్డ్ షేడ్ కుందన్స్ ఉంటాయి కదా, చాలా చిన్న సైజ్ అనమాట. ఆ సైజ్ కుందన్స్ని ఇలా అక్కడైతే చేశాను. సో దట్ మనకి ఏంటంటే డైమండ్ ఎఫెక్ట్ లాగా చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే ఒక ఓల్డ్ వేస్ట్ క్యాప్ అయితే తీసుకున్నాను. సో దాన్ని రీయూజ్ చేస్తున్నాను. దాని మీద ఇలాగా గమ్ అప్లై చేసేసి అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ప్లేట్, దాన్ని స్టిక్ చేసుకోవాలి. అప్పుడు మనకి 3D ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో కింద స్టాండ్ లాగా బాగుంటుంది. అయితే రెజిన్కి కంప్లీట్ ఆల్టర్నేట్ ఈ క్రాఫ్ట్కి ఏంటంటే సింథటిక్ వార్నిష్ అనమాట. సో ఈ వార్నిష్ ఏంటంటే గడ్డ కడితే అచ్చం రెజిన్లానే ఉంటుంది. రెజిన్ అనేది అందరికీ యూజ్ చేయడం రాకపోవచ్చు అండ్ చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకుని రెజిన్ ప్రిపరేషన్ అయితే ఉంటుంది. అలా ఏం కాకుండా సింపుల్గా మనం ఈ వార్నిష్ని యూజ్ చేసేసిన సేమ్ ఎఫెక్ట్ వస్తుంది లోటస్ పాండ్కి అండ్ చూడడానికి చాలా బాగుంటుంది. లో కాస్ట్లో ఉంటుంది, అందరికీ అవైలబుల్గా ఉంటుంది. దీనికి సేఫ్టీ మెజర్స్ కూడా ఏమీ అవసరం లేదు. జస్ట్ చేతికి అంటుకుంటే కనుక మనం తిన్నర్తో ఇలా హ్యాండ్ రబ్ చేసుకొని వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో దీన్ని కంప్లీట్గా 24 hours ఆరనిస్తే మనకి కంప్లీట్గా రెజిన్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఈ సింథటిక్ వార్నిష్ వల్ల మనకి ఒక్కటి మైనస్ ఉంటుంది. అది ఏంటంటే లైట్ కలర్, వైట్ కలర్ వాటి మీద క్రాఫ్ట్స్ మీద ఎల్లో కలర్ షేడ్ అయితే వస్తుంది. ఇక్కడ మనం తీసుకుంది డార్క్ గ్రీన్ కాబట్టి ఎల్లో కలర్ షేడ్ వచ్చినా మనకి ఏం కనిపించదు అండ్ చాలా బాగుంటుంది మంచి ఎల్లో షేడ్ వల్ల. సో నేను ఇక్కడ లాస్ట్లో ఫినిషింగ్ అనేది మిర్రర్స్తో ఇస్తున్నాను. మిర్రర్స్ లేకుంటే లైట్గా ఇలా రేకు అద్దాలు ఉంటాయి కదా, అవైనా సరే ఇలా పెట్టేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మనం ఆన్లైన్ స్టోర్స్లో కానీ బయట లోటస్ పాండ్స్ చూస్తున్నాం కదా, ఇప్పుడు ట్రెండింగ్ క్రాఫ్ట్స్ రెజినే లేకుండా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అచ్చంగా రెజిన్ యూజ్ చేసినట్టే ఉంటుంది. ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే మన వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు ఇన్స్టాంట్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో రెజిన్ లేకుండా రెజిన్ ఆర్ట్ని ఎలా ప్రిపేర్ చేసామో చూసారు కదా. మళ్ళీ సూపర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బై బాయ్.